గాంధేయవాది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి అస్తమయం చెందారు. అనారోగ్యంతో తెల్లవారుజామున హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. నాగోల్లోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గాంధేయవాది పసల కృష్ణభారతి తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల కృష్ణభారతి తెల్లవారుజామున హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. గాంధేయవాది పసల కృష్ణభారతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ గాంధీజీ ప్రవచించిన విలువలతోనే జీవించారు. పలు విద్యా సంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. గోశాలలకు భూరి విరాళాలు సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి 4 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్లు. బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ కార్యాలయంపై జెండా ఎగురవేసిన ఘటనలో కృష్ణమూర్తి దంపతులకు 1932 జూన్లో కారాగార శిక్ష విధించారు. జైలు శిక్ష విధించిన సమయంలో అంజలక్ష్మి 6 నెలల గర్భిణి. జైలులోనే కృష్ణభారతి జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గాంధీజీ పర్యటించిన సమయంలో కృష్ణమూర్తి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. వినోబా భావే భూదానోద్యమంలో పాల్గొని స్వగ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. కడవరకు గాంధేయ విలువలతో జీవించారు. తండ్రి స్ఫూర్తితో ఆయన ఆశయాలకు ప్రాణం పోసేలా కృష్ణభారతి జీవితాంతం సమాజ సేవ చేస్తూ మహాత్ముని బాటలోనే నడిచారు. కృష్ణభారతి గారు, మా అక్కయ్య గారు, ఆవిడ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. తన జీవితాన్నంతా మా కుటుంబం కోసం త్యాగం చేసింది. త్యాగశీలి, ప్రేమమూర్తి, ప్రాణాలు మాట్లాడితే బంధుత్వం ఎక్కువ, త్యాగగుణం ఎక్కువ. పసల కృష్ణభారతి గారు మా రెండో అక్కయ్య గారండి. మేము 8 మంది సంతానం. ఇప్పుడు అక్కయ్య గారు వెళ్ళిపోయాక 8 మందిలోనూ ఆఖరన్నయ్య నేనే మిగిలాము. కృష్ణభారతి గారు మమ్మల్ని అందరినీ చిన్నతనం నుంచి మా కుటుంబంలోనే ఉండిపోయి వివాహం చేసుకుండా అమ్మకి నాన్నకి సహాయంగా ఉంటూ కుటుంబాన్ని అందరినీ చాలా జాగ్రత్తగా పెంచి పోషించారండి. ఇంచుమించు 5 తరాలని ఆవిడ చూసుకున్నారు. మా అమ్మ, నాన్నని, మమ్మల్ని, మా అన్న పిల్లల్ని, వాళ్ళ మనవల్ని, మునిమనవల్ని 5 తరాలకి ఆవిడ సర్వీస్ చేసి వెళ్ళిపోయారు. చాలా ప్రేమగా ఉంటారు అందరితో. అందరికీ ఎంతో సహాయం చేయాలని ఎప్పుడు అందరు మంచి కోరుకుంటూ ఉండే మంచి మంచి భావాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అక్క మాకు ఈ లోటు తీరదు. 2022 జూలైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధాని మోదీ సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణభారతి పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు చేశారు. అనంతరం నాగోల్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.